ఏమైందా అయిపోతుంది దాంట్లో ఎక్కువ పడ్డట్టు ఇంకేమైనా అనిపిస్తుందా దాంట్లో ఎక్కువ వేసినావు అబ్బా నేనే కదా చేసింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మాది తిండి పోటీ వచ్చేసి ఏంటిది అనుకుంటారా? చూడండి, వైట్ రైసే ఇందులో అయితే మేమైతే కారపొడి ఆయిల్ అయితే వేసుకొని తిందాం అనుకుంటాను. మొన్ననైతే మా ఇంటికి వెళ్ళిన అమ్మ వాళ్ళ ఇంటికి, అక్కడనైతే మీరు ఎప్పటికీ రొటీన్గా వేయకండి అక్క, కొంచెం వెరైటీగా ఉండేటట్టుగా కారపొడి వేసుకొని ఆయిల్ వేసుకొని చేయండి తిండి పోటీ అయితే అని చెప్పారు. అందుకని చెప్పి ఇట్లనైతే ట్రై చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మీ ముందే కలుపుదామని చెప్పి అయితే పెట్టినాం. కారం అయితే ఇది పట్టించింది, మస్తు కారం ఉంటుంది ఫ్రెండ్స్. తెర్ర ఉన్న చూడండి, 2 స్పూన్లు వేసిన కారం, ఇంకోటి ఇక సాల్ట్ 2 స్పూన్ సాల్ట్. కారం వేయండి ఇంకొంచెం, ఇంకోటి సరిపోదు, కారం బాగుంటుంది. ఇక ఆయిల్ కూడా వేస్తున్నా ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. వేడివేడి అన్నంలో కారం అప్పుడప్పుడు కర్రీ లేనప్పుడు వేసుకొని తింటూ ఉంటాం కదా. ఇలా ట్రై చేశారా ఫ్రెండ్స్ ఎవరైనా ఎప్పుడైనా? కర్రీ లేనప్పుడు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది. బ్యాచిలర్స్ రూములు ఉన్నప్పుడు ట్రై చేస్తుంటా అంటారు. అందుబాటులో కర్రీ లేనప్పుడు ఉన్న కారం ఆయిల్ వేసుకొని ఎమర్జెన్సీగా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇలా తింటుంటా. అంటే నేను కూడా అప్పుడప్పుడు తిన్నా కాబట్టి వేడిగా ఉంది అన్నం. ఇప్పుడే వేసిన రైస్ కూడా ఇప్పుడే వండినా. ఇంకొంచెం ఏమన్నావు? కారం బాగానే ఉంటుంది. చూద్దాం, గేమ్ అంటే గేమ్ లెక్కన తీసుకుందాం. ఈసారైనా నేను గెలుస్తానా? ఎప్పటికీ నువ్వే గెలుస్తాను. మొన్న 2 గెలిచినా కదా నువ్వు. 2 సాంబార్ అన్నం ఉన్ను నెక్స్ట్ గప్చుప్లు 2 గెలిచిన. ఈసారి గెలవాలనుకుంటున్నా. ఈసారి నేనే గెలుస్తా, చూద్దాం. ఆకలి మీద ఉన్నా ఆల్రెడీ. పొద్దున ఎప్పుడో టిఫిన్ చేసా, ఇప్పుడైతే ఆకలి అవుతుంది. ఎంత అవుతుంది? 3:30 అవుతుంది. లేట్ అయింది. డ్యూటీకి వచ్చేసరికి లేట్ అయిపోయింది. చూద్దాం, ట్రై టు మై లెవెల్ బెస్ట్. మరి ఇక నువ్వు ఎప్పటికీ నాకు ఎక్కువ అవుతుంది నీకు తక్కువ అవుతుంది అని అంటావు కదా, పెట్టు నువ్వు. అది పెట్ట బాబు, నేను ఏదన్నా అదే పొక్కలు పడడానికి అవసరం లేదా బాబు. 50-50 వేసేదాన్ని. 50-50 వేయాలా? చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఏదో పెట్టబ్బా, ఎట్లయినా గెలుస్తా అనుకుంటానే. కొంచెం ఎక్కువైనా నేనే గెలుస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇక ఆఫ్ అయితే వేసిన, కనబడుతుందో లేదో మీకైతే. పెట్టేసి ఆఫ్. అరే కొంచెం వెరైటీ ఆనియన్స్ స్నాక్స్ ఏమైనా పెడితే అయిపోయేదా? ఆనియన్స్ స్నాక్స్ అంటే ఓన్లీ కారం అన్నం తినబుద్ధి అవుతుందో లేదో అని చెప్పి నేనైతే ఆమ్లెట్లు కూడా వేసిన. సపోర్ట్ ఇంకా ఓకే, ఏదో ఒకటి స్టఫ్ అవుతుందా తినడానికి. ఏంది నాకు కరెక్ట్ ఉన్నది అసలు అన్నం చూడు. కరెక్ట్గా ఉందబ్బా, లూజ్ అవుతుంది కాబట్టి అట్లా అనిపిస్తుంది. నీకు ఎక్కువ అనిపిస్తుందా? నీకు ఎక్కువ అనిపిస్తుందా? వాటర్ బాటిల్ లేవు, ఒకసారి అసలు మర్చిపోయినా తీసుకురాపు. చూడండి ఫ్రెండ్స్, 2 minutes. మరి ఏం స్కామ్ చేయకు, కెమెరా ముందు చూడండి ఫ్రెండ్స్, ఆమ్లెట్ ఇది నేను వేసుకుంటాను. కొంచెం చిన్నగా ఉన్నది, ఇది మా ఆయనకి ఇస్తాను. ఓన్లీ కారం అన్నం తినబుద్ధి కాదని చెప్పి నేనైతే ఆమ్లెట్లు వేసిన ఫ్రెండ్స్. చూద్దాం ఎట్లుంటుందో, కారం ఉంటుందో ఎట్లుంటుందో. కారం ఎక్కువ ఏమన్నాడు మా ఆయన. మరి కారం ఎక్కువ వేసుకునే కదా తెలిసేది. ఇక ఏదో పెట్టేస్తున్నా, తింటామా? ఏమో ట్రై చేద్దాం. ఇంత క్వాంటిటీ అయితే ఎప్పుడు తినలేదు నేను. ఏదో కొద్దిగా మొత్తంలో కొంచెం ఆకలి లేకుండా ఎంతో కొంత కలుపుకొని తినేసి బయటకు వెళ్ళేది. ఎట్ టైం ఇంత క్వాంటిటీ తినాలంటే మరి చూద్దాం ఏమవుతుందో, ట్రై చేస్తా. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, లెట్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, మరి స్టార్ట్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, స్టార్టా? మొత్తం కంప్లీట్ చేయాలి ఆమ్లెట్తో సహా? మొత్తం కంప్లీట్ చేయాలి. ఓకే, స్టార్ట్. ఓకే, ఓకే, బాగానే ఉంది. కారం అనిపిస్తుంది కొద్దిగా, అంటే హెవీగా లేదు. లాస్ట్ వరకు హెవీ అవుతుంది, ఫస్ట్ కాబట్టి. పొడి ఉంది,
గొంతులో కొంచెం కట్టినట్టు అవుతుంది. ఇటీవల ఎప్పుడైనా నేనే టకటక తిన్నట్టు అనిపిస్తుంది కానీ నువ్వే విన్నర్ అవుతాను బాబు. ఆమ్లెట్ కూడా బాగుంది. పప్పుచారులకు అయితే బాగుంటుంది ఆమ్లెట్. ఆనియన్స్ ఎక్కువ వేస్తే ఫ్రెండ్స్ ఆమ్లెట్లో మంచిగా ఉంటుంది టేస్ట్. కారం సాల్ట్ బరాబర్ మిక్స్ అయినాయి, ఇబ్బంది ఏం లేదు. నాది ఉడిచినట్టు అనిపించలేదు, నేనేమో ఉడిచింది. తింటున్నా అమ్మా. మరి మొన్న గప్చుప్పుడప్పుడు నాకు కూడా అనిపించింది, మనం వేసిన తిన్నా మంచిగా. నువ్వు బాగా స్లోగా తిన్నావు. నేను కూడా తింటున్నావా? నువ్వు ఎప్పుడైనా స్లోగానే తిన్నట్టు అనిపిస్తుంది, అసలు ఉడుస్తుంది వాటర్. ఎవరైనా కారం ఆమ్లెట్ కాంబినేషన్లో తింటే కామెంట్ చేయండి. వట్టి కారం అన్నం తినలేమని చెప్పి ఆమ్లెట్ అయితే వేసిన ఫ్రెండ్స్. ఓకే, వస్తుంది, మంచిగా ఉంది రెండు కాంబినేషన్. నథింగ్ బట్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ లెక్క అనుకోవాలి. స్పైసెస్ కొన్ని తక్కువ ఉన్నాయి అనుకోవాలి అంతే. బయట కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కానీ ఒకసారి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్తో చేస్తే డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం అవుతుందని ఒక్కొక్క ఫుడ్తోనే చేస్తున్నాం. ఇది వేరే వేరే కాంబినేషన్ అయితే లోపల స్టమక్ కొంచెం ఇబ్బంది అవుతుంది, డైజెషన్కి ప్రాబ్లం అవుతుంది. ఒకే రకమైన మెటీరియల్ అయితే ఒకే రకంగా ఫార్మేషన్లో జీర్ణక్రియ జరుగుతుంది కాబట్టి మనకు కొంచెం ఇబ్బంది ఉండదు. అందుకోసం ఒకటే ఫుడ్ తీసుకుంటున్నాం. ఏమైంది బా? ఏమైంది ఇంకా నీదే ఉడుతుందని చెప్పు. ఓడిపోతున్నావు అంటే అస్సలు ఓడిపోను. అనౌన్స్ చేసే కాకపోతే చెప్పు. ఇవాళ అవుతలేదా? నాతో అయితే నా అయిపోతాయి 2 minutesలో. మస్తు ఉడుకుతుంది, వర్షం పడ్డట్టే పడుతుంది, ఉడుకుతుంది, ఘోరంగా ఉడుకుతుంది.
లైవ్లో కూడా మీరు తిండి పోటీ పెట్టండి అక్క అని చాలామంది కామెంట్స్ పెడతారు. చాలా రోజులు గ్యాప్ ఇచ్చుడు అయింది కానీ సరే ఫస్ట్ రోజులో పెడతాను. అసలు వీలైతలేదు ఫ్రెండ్స్, అసలు తిండి పోటీ సబ్స్క్రైబర్ ఉంటారు కానీ వాళ్ళు చూడట్లేదు. చాలామంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, 30+. 32 ఉన్నారు కానీ సబ్స్క్రైబర్స్ లాంగ్ వీడియోస్ చూస్తలేరు అసలు ఈ మధ్యలో షార్ట్స్ కూడా బాగా తక్కువైంది. అసలు ఏందో కానీ వ్యూస్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్. అసలు ఎందుకు ఏంటి ఏం ప్రాబ్లం అనేది తెలుస్తలేదు. అయిపోతుంది. ఏమైందా బా? అయిపోతుంది, దాంట్లో ఎక్కువ పడ్డట్టు. ఇంకేమైనా అనిపిస్తుందా? దాంట్లో ఎక్కువ వేసినావు అబ్బా. నేనే కదా వేసింది. ఎక్కువ వేసినట్టున్నా. కారం ఎక్కువ వేయకంటే వేసిండు, నాకైతే కొంచెం కారం స్పైసీగా అనిపిస్తుంది. మాకు కూడా ఉంది కొంచెం, తింటలే మా బాబు, అందుకే కొంచెం లేట్ అవుతుంది. ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఓడిపోయినా ఏమనుకోకండి. కాదు ఇంకేం ఓడిపోయినట్టే, అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్ చేశాను. క్లీన్ అయిపోయింది ప్లేట్. నాకైతే నీళ్ళతోటి కడుపు నిండింది. చూడండి ఫ్రెండ్స్, నాకు రైస్ మిగిలింది, ఆమ్లెట్ అయితే ఇప్పుడు తింటాం. రైస్ అయితే మిగిలింది. రైస్ కూడా మెల్లమెల్ల తినవద్దు. బునా వల్ల కాదు, కొంచెం స్పైసీగా కారం ఉంది, అందుకే తింటలేను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేనే గెలిచాను తిండి పోటీలో కారంలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియోస్ ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, అన్ని వీడియోస్ అయితే. ఓకే ఫ్రెండ్స్, జర సపోర్ట్ చేయండి మాకు. బాయ్. బాయ్.